నిరీక్షణతోని ప్రవచనాలు నెరవేర్పు కొరకు వాళ్ళు ఎదురు చూస్తారు. రెండోది సంతోషం, దాని తర్వాత సమాధానం, దాని తర్వాత ప్రేమ. కాబట్టి ఈరోజు 5th క్యాండిల్ మనం లైట్ చేస్తాం. అది క్రైస్ట్ క్యాండిల్స్, అది దేవుని యొక్క వెలుగు అయి ఉన్నది కనుక ఈ క్యాండిల్స్ ఏదో ఆచారం ప్రకారం మనము దీన్ని ఇట్లా రీతిగా చేసుకుంటలేదు, కానీ ఇవి ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో అవి వెలిగింపబడుతూ ఉండాలి. రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క జీవితాల్లో అవి ఆయన రాకడ పర్యాంతం వరకు అవి మనలో మండుచునే ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి వాక్యం మనం ఒకవేళ చూసుకుంటే కనుక ఆయన సొంత వారే ఆయన అంగీకరించలేదు అని చెప్తున్నారు. ఈరోజు దేవుని ఏర్పాటులో ఉంటున్న మనమే క్రిస్మస్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, కానీ నిజంగా నువ్వు ఇంకా ఆయనని నీ జీవితంలోనికి నువ్వు ఆయనని ఆహ్వానించలేదేమో, ఇంకా నువ్వు ఆయన సత్యవాక్యాన్ని నువ్వు ఏమంటూ అంగీకరించలేదేమో. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే ఆయన సొంత రక్షకుడిగా ఆయనని మనము అంగీకరించాలి. ఆ ప్రకారం సత్యవాక్యాన్ని మనము చదువుతూ ఆ ప్రకారం నడుచుకునే వారిగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాం. కాబట్టి యేసు ప్రభువు వారు చెప్పినట్టు యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వాక్యంలో ఈవెన్ హిస్ ఓన్ బ్రదర్స్ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ హిమ్, ఆయన ఏదో ఎవరు నమ్మిక ఉంచలేదు, ఆయన సొంత వారే. ఈరోజు మనం కూడా పేరుకైతే క్రైస్తవులు అని పిలువబడుతున్నాం, కానీ ఆయన మనతోని నానా విధాలుగా మాట్లాడుతుండగా వీఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ హిమ్, మనం ఆయన ఎంతో నమ్మిక ఉంచలేకపోతున్నామేమో. ఒకవేళ అటు స్థితిలో నువ్వు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటుంటే కనుక ఒకసారి ఆలోచించు. ఏదో సంవత్సరానికి ఒకసారి వస్తుంది పండగ చేసుకుంటున్నావా, లేకపోతే ఆయన నిజంగా నీతో ఉన్నాడు అని చేస్తున్నావా అని ఒకసారి చూసుకొని దేవునికి మన జీవితాన్ని మనము అప్పగించుకునే వారిగా మనం ఉండాలి. కాబట్టి జ్ఞానులు ఆ దినంలో వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు ఆ జ్ఞానులంట ఆయనని వెతక ప్రారంభించారంట, ఆయనని చేరుకోవడానికి వాళ్ళు ప్రయాణించారంట. ఈవెన్ ఈ స్థితిలో కూడా మనం ఉంటున్నామే, మనం నిజంగా జ్ఞానవంతులు అయి ఉంటే కనుక, దేవుని దగ్గర జ్ఞానం పొందుకుంటే కనుక మనం కూడా మన ప్రతిదిన చర్యల్లో ఆయనని వెతికే వారిగా మనము ఉంటాము. కాబట్టి ఈవెన్ వైస్ మెన్ టుడే దే స్టిల్ సీక్ హిమ్, ఈ రోజుకి కూడా జ్ఞానులు ఆయన వెతుకుతున్నారు. ఆ జ్ఞానులు ఎవరో కాదు, కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన వారు మాత్రమే. కాబట్టి ప్రతిదినము ఈ క్రైస్తవ జీవితంలో మనము ఆయనని వెతకాలి. అందుకనే వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే యెహోవా దొరకు కాలమందు ఆయనని వెతుకుడి. కాబట్టి నిన్ను నన్ను ప్రేమించాడు దేవుడు, తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. తన దాసుని స్వరూపము ధరించి ఆయన వచ్చాడంట. హి టుక్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్వెంట్ అని బైబిల్ చెప్తున్నది. కాబట్టి నిన్ను నన్ను ఆ భయంకరమైన పాపపు శిక్ష నుంచి రక్షించడానికి ఆయన భూమిపై ఆయన జన్మించాడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైస్ మెన్ కి ఏంటి అంటే దే హ్యాడ్ అ సైన్ ఫ్రమ్ అబౌవ్, నక్షత్రము వాళ్ళకి దారి చూపించింది. అంత మాత్రమే కదా, నక్షత్రము వాళ్ళకి అనుగ్రహింపబడ్డది. ఆ నక్షత్రాన్ని వాళ్ళు మొట్టమొదటిగా చూసారు. రెండోదిగా దే హ్యాడ్ అ సిగ్నల్ ఫ్రమ్ అబౌవ్, దేవదూతలు వచ్చి ఏం చెప్పారు వాళ్ళకి, మీరు భయపడద్దు, ఎందుకంటే మీ కొరకు నేడు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు అని వాళ్ళని ఎంతో ప్రోత్సాహంతో కూడిన దైవ మాటలతో వాళ్ళని బలపరిచారు. కాబట్టి ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్న మనము ఆనాడు ఎట్టి రీతిగా అయితే ఆ జ్ఞానులు యేసు ప్రభు ఆ పశువుల పాకలో పరుండబెట్టి ఉన్నాడు అని ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ ఉన్నారో, దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే ఈరోజు దేవుని యొక్క జ్ఞానంతో నింపబడాలా, ఆయన రాక కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు రాకడ బహు సమీపంగా ఉన్నది అని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో క్రైస్తవులంట ఆయన రాకడిని మర్చిపోతారంట. కాబట్టి మర్చిపోయే క్రైస్తవులుగా ఉండదు, కానీ సిద్ధపడిన క్రైస్తవులుగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ఎందుకంటే ఆయన రాబోతున్నాడు, యుగ యుగాలు మనము ఆయనతో ఉండడానికి, ఆయన మనల్ని కొనిపోబడడానికి ఆయన వస్తున్నాడంట. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఈరోజు నిజంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో ఈ లోకపరంగా మనం ఉంటున్నామా,
లేక ఆ పరమును ఎప్పుడన్నా మనము చేరేవారుగా తగిన సిద్ధపాటు కలిగిన వారంగా మనం ఉంటున్నామా? ఆయన మళ్ళా తిరిగి వచ్చేటప్పటికి మనం ఆయనని ఎదుర్కొనే వారుగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి జన్మించింది నీకోసమే, మరణించింది నీకోసమే, ఆయన రాబోతున్నది కూడా నీకోసమే. కాబట్టి పాపము, మానవుడంట పాపంలో పట్టబడ్డాడు. ఈ భయంకరమైన పాపం నుంచి విడిపించే నాదుడు ఎక్కడన్నా ఉన్నాడు అంటే ఎవరు లేకపోయేది. కాబట్టి అందుకనే దేవుడే ఒక చక్కటి ఆలోచనతోని తను తాను వ్యక్తులుగా మార్చుకొని భూమి మీదకి వచ్చి నీ స్థానంలో నా స్థానంలో మన పాపాన్ని ఆయన మీద మోసుకొని ఆయన శిల్వ మరణాన్ని ఉంది, ఆయన పునరుద్ధారణుడై తిరిగి లేచి, సహా చేయబడి పునరుద్ధారణుడై తిరిగి లేచి ఆయన నేటికి ఆయన ఆరోహణమై పరలోకంలో తండ్రి కుడి పాఠశాల కూర్చొని ఆయన నేటికి కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విజ్ఞాపనకర్త అయిన ప్రభువు ఆయన అతి త్వరలో ఆయన తిరిగి రాబోతున్నాడు. కాబట్టి జ్ఞానం కలిగిన వారమై ఆయన రాక కొరకు మనము వేచి ఉండే వారుగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ఆయన జన్మ నీకు అర్థమైతే కనుక నీ బ్రతుకు మారుతుంది. నేను రాత్రి వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నిజంగా క్రైస్తువుగా ఆయన జన్మని మనం సెలబ్రేట్ చేస్తున్నాం, కానీ అది మనకి అర్థం కాలేదంట. You don't understand the birth of God, birth of Jesus, but we celebrate his birthday. నీకు నిజంగా ఆయన జన్మని అర్థమై ఉంటే, వ్యక్తివై ఉంటే కనుక నీ బ్రతుకు తప్పక మార్చబడుతుంది. మార్చుకోవడానికి ఇష్టపడతావు, ఆయన వల్ల నువ్వు ఉండడానికి సాహసిస్తావు. క్రిస్మస్ ఎందుకో తెలుసా మనకి? ఏదో కరోనా పాకలో ఆయన ఉన్నాడు కదా, పశువుల పాకలో కరోనా చేయబడ్డాడు కదా, అది చూసి వెళ్దామని క్రిస్మస్ కాదు. కానీ క్రిస్మస్ దేనికి అంటే మనకి మనము ఆయన స్వరూపంలో మారాలి, ఆయన వల్లే మనము మార్పు చెందాలి అని దేవుడు మరొక క్రిస్మస్ సీజన్ ని మనకి ఇచ్చాడు. కాబట్టి మనము మనలాగా ఉండొద్దు, కానీ మనము ఆయనలాగా మారిపోవాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. అప్పుడు ఆయన రాకడలో ఎత్తపడేవారుగా మనం ఉంటాం. నువ్వు ఆయన పోలికలో మార్చబడకపోతే కనుక నువ్వు ఆ రాకడలో నువ్వు ఎత్తపడే క్రైస్తవుడుగా ఉండవు. కానీ ఈ లోకంలో అనేక క్రైస్తవులు ఆయన లేకుండా ఏ రీతిగా అయితే క్రిస్మస్ చేసుకుంటున్నారో వాళ్ళ వల్ల నువ్వు కూడా ఆయన రాకలో మిగిలిపోతావేమో, జాగ్రత్త పడి మనము చూసుకోవాలి అని దేవుడు ఎంతగానో తెలియజేస్తున్నాడు. కాబట్టి వాక్యం సెలవిస్తున్నది, దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రవచనాల్ని పలికించి ఉన్నాడు. ఆ ప్రవచనాల్ని ఆయన నెరవేర్చి కూడా ఉన్నాడు. కాబట్టి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వాక్యంలో అంటారు, అనేకులు నీ వెలుగులోనికి వచ్చేదారు. అదొక వాక్యం చదవండి. జనములు నీ వెలుగునకు వచ్చేదారు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదారు. కనులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు సంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశిస్తువు, నీ గుండె కొట్టుకొని చూపొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. వంటల సమూహము మిద్యాను ఎయిఫాల లేత వంటలను ఈ దేశము మీద వ్యాపించును. వారందరూ షేబా నుండి వచ్చెదరు, బంగారమును ధూప ద్రవ్యమును తీసుకొని వచ్చెదరు, యెహోవా స్తోత్రమును ప్రకటించెదరు. చాలండి. అక్కడ చూసినట్లయితే కనుక ఈ వెలుగు ఏం చేస్తుందంటే ఈ లోకంలోకి వచ్చి పాపులని ఆయన వైపుకి ఆకర్షిస్తుంది. నాట్ ఓన్లీ ద సిన్నర్స్ బట్ ఈవెన్ ద కింగ్స్ అండ్ ద కింగ్డమ్స్ విల్ కమ్ ఇన్ టు హిస్ లైఫ్ అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఆయన జన్మ నుంచి నేటి వరకు మనం చూసుకున్నట్లయితే కనుక ఎంతో మంది ఆయనని అంగీకరించి ఆ వెలుగు మాటనే వాళ్ళు అనుసరించి నడుచుకుంటున్నారు. ఈరోజు దేవుని బిడ్డలుగా కూడా మనం కూడా ఆయన దగ్గరికి రావాలి, ఆ వెలుగులోనికి రావాలి. మన జీవితము వెలిగింపబడాలి. మన ద్వారా మన జీవితాన్ని బట్టి అనేకులు ఆ వెలుగులోనికి నడిపింపబడేవారుగా మనము ఉండాలి. అనేకుల్ని మనం దేవుని దగ్గరికి నడిపించేవారుగా మనం ఉండాలి. ఎప్పుడు ఉంటాము అంటే ఎప్పుడైతే వెలుగుతో నింపబడతామో అప్పుడే మనం ఉండగలుగుతాం. యేసు ప్రభు వారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో అన్నారు కదా, ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను అన్నాడు. మరొక దగ్గర అంటూ ఉంటాడు,
ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు అంటున్నాడు. కాబట్టి వెలుగు దగ్గరకు వచ్చి ఈ సెలబ్రేషన్స్ మనం చేసుకుంటున్నప్పుడు మన జీవితాలు వెలిగింపబడకపోయి ఉంటే ఈ సెలబ్రేషన్స్ కి అర్థమేమి ఉండదు. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చి మనం నిజంగా వెలిగింపబడ్డామా? ఆ వెలుగుతోని నీకు సావాసం ఉన్నదా? నీ జీవితం వెలిగింపబడ్డదా? ప్రభుతో నిన్ను నడుచుకోగలుగుతున్నావా? ప్రభు ఆయన తిరిగి రాబోతుండగా ఆయన రాక కొరకు అపేక్షతోని నువ్వు ఎదురు చూడగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు అటు స్థితిలో కానీ లేకుండా కానీ క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తుంటే కనుక నీ జీవితాన్ని మార్చుకోవాలి. దేవుడు మరొకసారి మనకి ఆయన జన్మదినాన అది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదేవిధంగా అదే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 14వ వాక్యం ఒకసారి చదవండి. ఐగుప్తుల కష్టార్జితమును యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఐగుప్తుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన సేబాయీయులను నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చెదరు. సంకెళ్ళు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిల పడుదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు, ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు. ఇశ్రాయేలు దేవ, రక్షక, నిశ్చయముగా నీవు నన్ను మరుగుపరుచుకొని దేవుడవై ఉన్నావు. విగ్రహములు చేయువారు సిగ్గుపడిన వారైరి, వారందరూ విస్మయము పొంది ఉన్నారు. ఒక్కరును మిగలకుండా అందరూ కలవరపడుదురు. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. కాబట్టి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, వాళ్ళంట ఆయన యొక్కకు వస్తారంట. ఇది వాక్యాన్ని మనం ఇప్పుడు చదువుకున్న వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక ఇది హాఫ్ ఆఫ్ ద ప్రాఫెసీ ఇస్ ఫుల్ఫిల్డ్ అండ్ హాఫ్ ఆఫ్ ద ప్రాఫెసీ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్. ఎందుకంటే ఆయన లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు, కానీ అందరూ ఆయనను అంగీకరించలేదు, కానీ కొంతమంది ఆయనను అంగీకరించున్నారు. కానీ మళ్ళీ ఆయన తిరిగి రాబోతున్నాడు ఆయన రెండో రాకడలో. ఈ రెండో రాకడలో అంట అందరూ ఆయనని అంగీకరించాల్సిందే. అందరూ ఒకటే మాట పలుకుతారు, ఏంటంటే ఇశ్రాయేలు దేవుడు తప్ప వేరే ఒక దేవుడు లేడు. అందుకనే బైబిల్ చెప్తున్నది, భక్తుడైన పౌలు రాస్తూ ఉంటాడు ఏమంటే ప్రతి మోకాలు ఆయన నామములో వంగుతుందట. కాబట్టి ఈ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ లో మనం ఉంటున్నాం. ఈ ప్రాఫెసీ త్వరలో ఫుల్ఫిల్ అవ్వబోతున్నది. కాబట్టి ఈ ప్రాఫెసీస్ అన్ని ఫుల్ఫిల్ అవుతున్నప్పుడు, ఈ ప్రవచనాలన్నీ నెరవేర్పులోనికి అవి కాలం వచ్చినప్పుడు అవి నెరవేర్చబడుతున్నాయో, సో ఈ 2025 లో ఉంటున్న మనము ఆ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ లో మనం ఉంటున్నామా లేదా అని మనము జాగ్రత్తగా చూసుకునే వారమై ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. నువ్వు ఆయన దగ్గరకు వస్తే, నువ్వు ఏమీ లేని స్థితిలో నువ్వు ఆయన దగ్గరకు వచ్చినావనుకో, నిన్ను అన్నిటితోనే ఆయన దీవించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికి ఆయన సర్వాన్ని ఆయన విడిచిపెట్టి ఆయన నిన్ను ప్రేమించి లోకానికి వచ్చి ఉన్నాడు. ఈరోజు ఆయనని కానీ మనము ఆయన ప్రేమను అర్థం చేసుకొని కానీ ఈరోజు మనం తిరిగి ఆయనను ప్రేమించగలితే, ఆయనకి లోబడగలితే, ఆయన మాటకి విధేయత చూపగలితే కనుక సర్వము అంటే ఈ లోకంలో ఉంటున్న సమస్తము నీ అవసరతను కొలిది నీకు సమృద్ధిగా దేవుడు ఆయన అనుగ్రహిస్తాను అని తెలియజేస్తున్నాడు. అందుకని రోమన్ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు కదా, దేవుడిని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూర్చబడి మేలుపై జరిగిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ప్రేమ ఈ లోకానికి పరిచయమైన దినమే ఈ క్రిస్మస్ దినం. లవ్ కేమ్ డౌన్ ఆన్ క్రిస్మస్. అప్పటి వరకు ప్రేమ లేదు లోకంలో, ప్రేమని ఎవరు అనుభవించలేకపోయారు. కానీ ఎప్పుడైతే దేవుడు లోకాన్ని ప్రేమించాడు, తన ప్రియకుమారుడిని 3:16 యోహానులో అంటాడు కదా, God so loved the world and gave his only son, and whoever shall believe in him will not die but have everlasting life. కాబట్టి ఆయన యందు విశ్వసించిన వారికి నిత్య జీవం ఉన్నది అంట. అప్పటి వరకు మనుషులు ఒక భయముతో వాళ్ళు ఉన్నారు. అందుకనే దేవదూత కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమంటారంటే, మీరు భయపడద్దు. ఏంటి భయం? ఈ భయం ఏంటి తెలుసా? ఇది మరణం యొక్క భయము. కానీ ఆ మరణ భయము నుంచి నిన్ను విడిపించడానికే ఆయన బెత్లెహేంలో జన్మించి ఉన్నాడు. మరణ భయంను తొలగించినాడు మన దగ్గర నుంచి. ఆయన జన్మ ద్వారా మనలో ఉంటున్న భయము ఆయన పారదోలినాడు. నువ్వు ఇంకా దేవుడిని అంగీకరించి సంఘ సభ్యుడై ఉంటూ, లేకపోతే ఒక విశ్వాసి అయి ఉంటూ, ఇంకా నీ వ్యక్తిగత జీవితంలో నీ అంతరంగంలో నువ్వు ఇంకా భయపడుతున్నావేమో, జాగ్రత్త. దేవుడి వాక్యంతో భయపడాల్సిన అవసరము
లేదు. ఆ భయం నుంచి నిన్ను విడిపించడానికి మాత్రమే యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు జన్మించింది. ఆయన జన్మ మరణ పునరుద్ధానము ద్వారా మనకి ఒక శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చున్నాడు. కాబట్టి ఆ శుభప్రదమైన నిరీక్షణతోని మనం ఎదురు చూడాలి. ఏంటి అంటే ఆయన యందు విశ్వసించిన వాడు నిత్య జీవము గలవాడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి త్రూ హిస్ బర్త్, త్రూ హిస్ డెత్ అండ్ త్రూ హిస్ రిజరెక్షన్ we have everlasting life. నిత్య జీవము అనేది మనకి అనుగ్రహింపబడ్డది. ఇప్పుడు మనిషికి ఇంకా భయం అక్కర్లేదు అని దేవుడు వాక్యం చెప్తున్నది. ఎందుకంటే ఈ లోకంలో కొద్ది కాలం ఉంటాము, దాని తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాము. కానీ భక్తుడైన పౌలు చెప్తున్నాడు, నేను ప్రభుత్వాన్ని సదాకాలం ఉంటున్నాను. కాబట్టి ఈ లోకంలో కొద్ది కాలమే. శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ దేనికంటే అవి నిన్ను ప్రభుత్వాన్ని ఐక్యపరచడానికి అవి ప్రభు నీ జీవితంలో అనుమతిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నింటిని దృష్టించి ప్రభు మీద నుంచి నీ దృష్టిని నువ్వు మలుపుకుంటావేమో జాగ్రత్త. ఆయన నువ్వు చూడాలి. ఆయన నీ కొరకు ఎంత శ్రమ పడ్డాడు. ఆయనకి ఈ భూమి మీద చోటు లేదట. అందుకని యేసు ప్రభు వారి సువార్తల్లో చెప్తూ ఉంటాడు, ఆకాశంలో పక్షులకు గుళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనిషి కుమారుడు దాచుకోవడానికి స్థలము లేదంట. ఈ లోకం ఏమిచ్చిందండి ఆయనకి? ఈ లోకాన్ని దేవుడు ప్రేమించి తన కుమారుడిని లోకానికి ఇచ్చాడు. కానీ ఈ లోకం ఆయన తిరిగి ఏమిచ్చింది? శిల్వకు అప్పగించింది. ఎంత పాపిష్టి లోకంలో మానవులు జీవిస్తుందో ఒకసారి ఆలోచించండి. నిన్ను ప్రేమించి, లోకాన్ని ప్రేమించి ఒక్కడు నశించడం కూడా తండ్రి యొక్క చిత్తం కాదు అని తను తాను తగ్గించుకునే సర్వాన్ని విడిచిపెట్టి భూమిపైకి వచ్చాడు. మరి మనం ఏమిచ్చామైనకి ఈరోజు ఏమన్నా ఇవ్వగలుగుతాం ఆయనకి? ఆయనకి మనం ఏమి ఇవ్వలేం. కానీ వాక్య ప్రకారం చేసుకుంటే కనుక విరిగి నలిగిన హృదయం మాత్రమే ఆయనకి ఇవ్వగలుగుతాం. అదొకటే ఆయన అంగీకరించగలుగుతాం. నీ కానుకలు అక్కర్లే, నీ స్పాన్సర్స్ అక్కర్లే, నువ్వు దేవుడి కొరకు ఏదో మందిరాలు కట్టించక్కర్లేదు, కానీ నీ హృదయంలో ఒక చోటు పోగలిగితే చాలు. అందుకని ఎజెకియల్ గ్రంథంలో ఉంటాడు ఏమంటే, మీలో ఉంటున్న రాతి హృదయాన్ని నేను తీసేసి నేను మీకు మాంసం హృదయాన్ని ఇస్తాను. ఆ మాంసం హృదయం ఎప్పుడైతే మనము ఆయన జన్మని జ్ఞాపకం చేసుకొని మన పాపాల నిమిత్తమే కదా ఆయన కొరడంతో కొట్టబడ్డాడు, వీపు చీల్చబడ్డది, దున్నబడ్డది. ఆయనని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన గుండె పగిలి మన పాపాల నిమిత్తం మనం పశ్చాత్తాపడగలితే కనుక దేవుడు నిజంగా నీ అంతరంగాన్ని ఆయన ఎరిగినవాడు కనుక నీ అంతరంగాన్ని బట్టి నువ్వు ఆయన ఎట్టి రీతిగా కోరుకుంటున్నావు. దాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడంటే నీ కఠినమైన హృదయాన్ని మాంసం హృదయంగా మారుస్తాడు. అది మాంసం హృదయంగా మార్చినప్పుడు నువ్వు దేవుడి కొరకు ఒక రూమ్ నువ్వు ఆయనకు సిద్ధపరచగలుగుతావు. ఆనాడు చూసినట్లయితే యోసేపు మరియ పాపము యేసు ప్రభు ఒకడు జన్మించాడు అంటే, ఒక రాజు, యూదుల రాజు జన్మించాడు అంటే ఆయన ఎక్కడన్నా చక్కటి స్థలంలో పెడదామనుకున్నారు. కానీ ఎక్కడ స్థలమో ఆయనకి లేదు. ఈరోజు ఈ లోకంలో ఆయనకి స్థానం లేదు. కానీ ఆయన లోకంలో మనను ఉంచుకున్నాడు, మనను ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే మనము మన జీవితాల్లో ఆయనకి స్థానము సిద్ధపరుస్తామేమో అని. కాబట్టి ఈ క్రిస్మస్ సీజన్ లో నీ అంతరంగంలో ఆయన లేకపోతే నువ్వు క్రిస్మస్ చేసుకుంటున్నావేమో. ఈరోజు మందిరానికి వచ్చిన నువ్వు దేవునికి ఇచ్చిన ప్రభా, నిత్యంగా అయితే నా వ్యక్తిగత జీవితంలో నువ్వు లేవయ్యా. ఏదో క్రైస్తవుడిగా, నామకార్థ క్రైస్తవుడిగా మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థనలు చేసుకుంటున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. నీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత నేను ఇస్తలేదయ్యా. ఆయన మనకి ఇచ్చిన ప్రాధాన్యత మనం ఆయనకి ఇవ్వాలట. అందుకని బైబిల్ చెప్తున్నది, ఆయన మనని మొట్టమొదటిగా ఆయన మనని ప్రేమించాడు. మనము ఆయనని ప్రేమించేవారుగా ఉండాలి. ప్రేమనే కోరుకుంటుంది, కానీ ప్రేమ ద్వేషాన్ని ఎప్పుడూ కోరుకోదు. ఈరోజు మనం ఇంకా ఆయనకి లోబడక, ఇంకా మన జీవితాలు మార్చుకోక, మన విధానము మార్చుకోక, మన పద్ధతులు మార్చుకోక, మన ఆచారాలు మార్చుకోక, విడిచిపెట్టక ఆయనకి ఇంకా ఆయన బిడ్డలు అని మారకుండా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నామేమో. ఒకసారి మనము పరిశీలన చేసుకొని, దేవా నన్ను దయతో క్షమించయ్యా. ఈ 2025 క్రిస్మస్ దేవుడు మనకి ఇచ్చాడు అంటే మేబీ దిస్ మే బి అవర్ లాస్ట్ క్రిస్మస్, ఏమో ఇది ఆఖరి క్రిస్మస్ అయి ఉండొచ్చు. నువ్వు ఈ క్రిస్మస్ కన్నా ఒక చక్కటి తీర్మానం చేసుకొని, ప్రభా నా హృదయాన్ని నేను నీ కొరకు అర్పిస్తానయ్యా, నా హృదయంలోకి నువ్వు రా అయ్యా, నాలో నువ్వు జన్మించు, నాలో నువ్వు ఉదయించు, వెలుగుతో నన్ను నింపయ్యా, నీ కొరకు నేను సాక్షిగా ముందుకి కొనసాగే కృపను నాకు దయచేయి అయ్యా అని అడిగితే కనుక దేవుడు తప్పక ఆయన సహాయం చేస్తాడు. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 24 వాక్యం మాట్లాడుతున్నాడు చూడండి.
జనములు దాని వెలుగునందు సంచరించురు. క్షణములు దాని వెలుగునందు సంచరించురు. భూరాజులు తమ మహిమను దానిలోకి తీసుకుని వస్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోకి తీసుకొచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేమైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. కాబట్టి ద డోర్ ఇస్ స్టిల్ ఓపెన్. ఈ క్రిస్మస్ సీజన్ లో వస్తున్నప్పుడు చర్చెస్ ఆర్ ఓపెన్. క్రైస్తవులకు ఏం తెలుసు అంటే చర్చిలు ఓపెన్ ఉంటాయి, ఆరాధన జరుగుతుంది, ఇది ఒకటే తెలుసు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ప్రభు అంట తన నీకు ఇవ్వబోతున్న రాజ్యము యొక్క తలుపులని ఆయన తీసి ఉంచాడు. ఆ రాజ్యంలో నువ్వు ఆయనకి మహిమని తీసుకొని వచ్చేవాడుగా నువ్వు ఉండాలి. ఆయన నామాన్ని నువ్వు పైకి లేవనెత్తి ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి నువ్వు అందులోకి ప్రవేశించే వాడుగా నీ జీవితం మార్చబడాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకని ప్రకటన గ్రంథంలో ఇంకొక మాట్లాడతాడు. ఏమంటాడంటే నేను ఒకసారి తలుపు వేస్తే మళ్ళీ ఎవరు దాన్ని తీయలేరు, ఒకవేళ నేను తీస్తే ఎవరు దాన్ని వెయ్యలేరు. ఇది ప్రభువు తన రాజ్యములో తలుపులు తెరిచి ఉన్న కాలం ఇది, ఇంకా అవి ముయ్యబడలేదు. కాబట్టి అవకాశం ఉంటుండగానే ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే దేవుడు నిన్ను ప్రేమించి నేటికి కూడా నువ్వు ఆయనకి విరుద్ధంగా ఆయనకి గాయపరుచుకుంటూ ఆయన మాట వినక నువ్వు జీవిస్తున్నావేమో దేవుడు అంటున్నాడు, అయినా పర్వాలేదు బిడ్డ, డోర్ అయితే ఇప్పటికి ఇంకా తెరిసే ఉన్నది, కానీ త్వరలో నేను అది మూసేయబోతున్నాను. కాబట్టి నిర్లక్ష్య స్వభావంతో మన రక్షణని మనం పోగొట్టుకోవద్దు. ఈ రోజు కన్నా ప్రభు దగ్గర ఆయన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి బర్త్డే చేసుకున్నప్పుడు బర్త్డే వేరు లేకపోతే ఎట్లుంటుంది? కేక్ ఓవర్ వేయాలి, కేక్ ఓవర్ దింపియాలి. చెప్పండి, బర్త్డే బేబీ లేడు, కేక్ ఉన్నది, ఇక్కడ కేక్ పట్టుకొని వచ్చారు మనం, బేబీ లేదు, మరి ఎవరి కోసం కట్ చేద్దామని? నిజంగా అంతరంగంలో నేను ఏసయ్యతో ఉన్నాను, ఏసయ్య నాతో ఉన్నాడు అన్న వాళ్ళు మాత్రమే కేక్ కట్ చేయడానికి అర్హులు. మన జీవితాలు అట్లనే ఉన్నాయండి. కేక్లు కట్ చేస్తున్నాం, లైటింగ్ చేసుకుంటున్నాం, కానీ జీవితంలో ఎప్పుడు వెలిగింపబడలేదు. ఎప్పుడు ప్రభుత్వం అన్యున్న సావాసం నన్ను తెలిసిందే. కానీ సెలబ్రేషన్స్ లో అయితే బాగా మునిగిపోతాం. కాబట్టి ఒకటి గుర్తిస్తాం, బర్త్డే బేబీ లేకుండా బర్త్డే కేక్ కట్ చేయడము పెట్టడము. కాబట్టి మేక్ ష్యూర్ దట్ యు ప్రిపేర్ రూమ్ ఫర్ హిమ్ ఇన్ యువర్ హార్ట్. నీ జీవితంలో నీ హృదయంలో ఆయన కొరకు స్థానాన్ని నువ్వు సిద్ధపరిస్తే కనుక ఈ కేక్ ఇచ్చే తీపిదనం ఏముందండి? ఆయనని రుచి చూస్తే ఆయనంత గొప్ప రుచి ఎక్కడ ఈ లోకంలో మనకి దొరకదు. అందుకని వాక్యం చెప్తున్నారు, ఏమని చెప్తున్నా రుచించి చూడు ప్రభు ఉత్తముడే, ప్రభు ఉత్తముడైన ఆయన నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, దాసుని స్వరూపం ధరించుకొని భూమిపైకి దిగి వచ్చాడు. కాబట్టి ప్రభుని ఎట్టి రీతిగా ఈ క్రిస్మస్ లో నువ్వు అర్థం చేసుకుంటున్నావు, ఎట్టి రీతిగా ఆయనకి నీ జీవితాన్ని నువ్వు సమర్పించాలనుకుంటున్నావు, ఎట్టి రీతిగా నువ్వు ఆయన కొరకు సాక్షిగా ముందుకి కొనసాగాలనుకుంటున్నావు, ఎట్టి రీతిగా ఆయన మళ్ళీ తిరిగి రాబోతుండగా ఆయన రాక కొరకు సిద్ధపడాలని ఆశతో ఎదురు చూస్తున్నావు అనే విషయాలు మనము చాలా జాగ్రత్తగా గమనించే వారమై ఉండాలి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం ఒక మాట అంటాడు, చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఏలైనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడును అని వాక్యం చెప్తుంది. ఆల్రెడీ a son is born for you, a savior is born for you. సో కాబట్టి ఆ ప్రవచన వాక్కు కూడా అది నెరవేర్చబడ్డది. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ ద్వారా ఆ శిష్యుడు మన కొరకు అనుగ్రహింపబడి ఉన్నాడు. అంత మాత్రమే కాక ఒక కుమారుడు మనకి అనుగ్రహింపబడినాడు.
ఆయన మీద ఏమున్నదంట? రాజ్యభారము ఉన్నదంట. ఏ రాజ్యభారము? ఈ లోకపరమైన రాజ్యాలు కాదు ఆయన మాట్లాడేది. ఆయన మాట్లాడుతున్నది నిత్యము నిలిచి ఉండే ఒక సువర్ణమైన రాజ్యం. ఆ రాజ్యము భారం ఆయన మీద ఉన్నదంట. ఆ రాజ్యంలో నిన్ను నన్ను ఆయన చూడాలని, మనని కోరుకొని ఆ రాజ్యంలో ఆయనతో యుగ యుగాలు మనం ఉండాలని ఆయన ఆ భారాన్ని ఆయన మీద వేసుకున్నాడు. అందుకనే లోక పాపపు అంతటి భారము ఆయన మీద మోపబడ్డదంట. కాబట్టి దాన్ని బట్టి మనం కొద్దిగా లోతుగా ఆలోచిస్తూ కనుక వాక్యాన్ని, ఈయన మీద భారం ఎందుకు మోపబడ్డదంటే ఈయనకి ఇష్టం లేదు మనము ఆయన రాజ్యంలో ఉండకుండా ఉండడానికి. ఆయన నీ కొరకు భారాన్నంతా ఆయన మీద వేసుకున్నాడు, నీకు విడుదల కలిగజేశాడు. దేనికంటే నువ్వు ఆయన రాజ్యాన్ని అనుభవించాలని, ఆ రాజ్యంలో ఎల్లకాలము నువ్వు ఆయనతోని జీవించాలని ఆ రాజ్య భారము ఆయన మీద ఉంచి ఉన్నాడు దేవుడు. అటు రీతిగా మనం చూస్తున్నట్టయితే ఆయన ఆశ్చర్యకరుడు అంట. ఎంత గొప్ప కార్యము దేవుడు చేశాడంటే, మానవులు పాపము చేత పట్టి పీడింపబడుతూ వాళ్ళు ఏమాత్రము దాని నుంచి విడుదల పొందుకోలేని స్థితిలో మానవులు చెడిపోయినప్పుడు దేవుడు తను తానే రిక్తునిగా మార్చుకొని ఆయన దాసుని స్వరూపంలో ఈ భూమి మీదకి వచ్చి మన పాపపు యొక్క విడుదల కొరకు ఆ శిక్ష నుంచి తప్పించడానికి ఆయన శాపగ్రస్తుడుగా మారిపోయినాడు అని వాక్యం శ్రమిస్తుంది. కాబట్టి నీ జీవితంలో, మన జీవితంలో ఉంటున్న శాపం అంతా ఆయన కల్వరి సిలువలో ఆయన ఆల్రెడీ ఆయన మోసి ఉన్నాడు. ఎందుకంటే ఆ రాజ్యంలో, ఆయన నిత్య రాజ్యంలో నువ్వు ఉండాలి అని నీ భారాన్ని ఆయన మీద ఆయన మోసి ఉన్నాడు. అంత మాత్రమే కాక హీస్ అ కౌన్సిలర్, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అంట. నువ్వు ఏమి చేస్తే, నువ్వు ఎట్లా చేస్తే, నువ్వు ఎట్లా బ్రతుకుతే ఆ నిత్య జీవాన్ని పొందుకుంటావని ఆయన నేటికి కూడా ఆలోచిస్తున్నాడు. నీ తల్లిదండ్రులు నీ గురించి ఆలోచించకపోవచ్చు. చాలా మంది హైదరాబాద్కి వచ్చేస్తారు, చదువులు అని లేకపోతే ఉద్యోగాలని వచ్చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు, వ్యవసాయ పనులలో వాళ్ళు ఉంటారు, ఏ పనులు అయితే చేసుకుంటారో వాళ్ళు ఆ పనులలో ఉంటారు. కానీ వాళ్ళు ఏమాత్రము వాళ్ళ బిడ్డల గురించి ఆలోచించారు. వీళ్ళు కూడా తల్లిదండ్రుల గురించి ఎక్కువ ఆలోచించారు. ఎందుకంటే ఆ ఎడబాపు అటువంటిది. ఎవరి లైఫ్ వాళ్ళది. ఈరోజు ఎట్లున్నది జీవితం? నా బ్రతుకున్నది, నీ బ్రతుకుని లేదు, మన బ్రతుకుని మార్చడానికి ఆయన వచ్చి. కాబట్టి ఆయన చక్కటి ఆలోచనని అనుగ్రహించినాడు. ఆలోచనకర్త. నిన్ను నన్ను ప్రేమించి ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కాల్చి నువ్వు ఆ నిత్య జీవం ఎట్టి రీతిగా పొందుకుంటావని నేటికి కూడా నీ గురించి ఆయన చింతిస్తున్నాడు. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, భక్తుడు ఏమంటాడంటే, నీ చింత యావత్తు నా మీద మోపు, నేను నీ గురించి చింతిస్తున్నాను ప్రభు వాక్యం చదివిస్తున్నది. కాబట్టి హీఈస్ వరీడ్ అబౌట్ యూ. మీ పేరెంట్స్ నీ గురించి వరి అవ్వకపోవచ్చు, మీ ఇంటి వారు రక్త సంబంధుల గురించి వరి అవ్వకపోవచ్చు, కానీ నీ విలువ ఆయనకు తెలుసు కాబట్టి హీఈస్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ యూ. ఎందుకంటే ఒక్కసారి నువ్వు పొందుకున్న ఆ రక్షణని నువ్వు పోగొట్టుకున్నావు అనుకో, నీకు తప్పించే నాదుడు వాడు నిత్య నాశనానికి అగ్నిగుండంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. అందుకనే ఆయన ఆలోచనకర్త అయి ఉన్నాడు. ఆయన ఆలోచించాడు, ఫలానా ఫిలిప్పు ఈ లోకంలో కొద్ది కాలం బతికి వాడు చచ్చిపోయి నిత్య నాశనానికి వెళ్ళిపోకూడదు, కానీ వాడు ఈ లోకంలో కొద్ది కాలం బతికిన వాడు నన్ను తెలుసుకొని నన్ను అంగీకరించి వాడి హృదయం నాకు అర్పించి నేను ఆయన కొరకు ఉంచిన నిత్య రాజ్యంలోనికి సిద్ధపడతాడు అని చెప్పి చక్కటి ఆలోచన ప్రభు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఆలోచనకర్త. దాని తర్వాత ఈస్ అ మైటీ గాడ్, బలవంతుడైన దేవుడు. బలమైన కార్యాలు ఎన్నో చేశాడు. మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజల జీవితాల్లో ఎన్నో బలమైన కార్యాలు చేశాడు. వెనుకకేమో ఫరో సైన్యము, ముందుకేమో ఎర్ర సముద్రము. ఎక్కడికి పోవాలి తెలియదు, కానీ నేను ఉన్నాను అని వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళకుంటున్న అడ్డంకుని వాళ్ళని విడగొట్టి ఒక చక్కటి మార్గంని వాళ్ళకి స్థిరపరచు. కాబట్టి హీస్ అ మైటీ గాడ్. ఏమన్నా చేయగలుగుతాడు. మనం పాట అయితే పాడతాం, ఏమని పాడతాం? పాడేవారికైతే పాట బాగుంది, కానీ జీవితాలు మారతలేదు. అదే బాధాకరం. అందుకని కొంతమంది ఒక్కొక్కసారి పాటలు పాడొద్దాం అటువంటి అని చెప్పిస్తాం. మార్పు లేకుండా నువ్వు ఎన్ని పాటలు పాడితే ఎవరికి లేవండి. మార్పు కలిగి వాడు. నీలో నిజమైన మార్పుతో నువ్వు పాట పాడితే విన్న 10 మందిలో ఒకరన్నా మారుతారు. హల్లెలూయా. నువ్వు పాడేది నీలోనే మార్పు లేకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. దేవుడు అట్టి వారిని ఏమంటున్నాడు కదా, వేషధారులు అంటున్నాడు. ఎందుకంటే పాటేమో అందరి ముందు చక్కని స్వరము, మంచి గొంతు అని పాడతాం, అందరు మెచ్చుకుంటారని. దేవుడు మెచ్చుకోలేదు.
ఒకటి గుర్తిస్తాం ఈ క్రిస్మస్ లో, నువ్వు ఏ పని చేస్తున్నా అది దేవుడికి మెచ్చుకునేటట్టే ఉన్నదా పని. ఒకవేళ లేకపోతే కనుక ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు మారినాకనే ఆయన నువ్వు ఇష్టపెట్టు ఆయన నిన్ను బట్టి ఆయన సంతోషించాలి. నీ జీవితంలో మార్పు లేకుండా ఇన్ని క్రిస్మస్లు చేసుకుంటే రేపు పరలోక రాజ్యం ప్రభు దగ్గరకు పోయి ప్రభు నేను 25 క్రిస్మస్ చేసుకున్న ప్రభు అంటే ఎవరాను అంటాడు. అందుకని మార్పు కావాలి. ఆ మార్పు అనుగ్రహించడానికి ఆయన ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అద్భుత కార్యాలు ఆయన చేస్తాడు. నువ్వు కానీ నిజంగా విశ్వసించగలితే, నిజంగా నువ్వు క్రీస్తుని నీ రక్షకుడిగా అంగీకరించి ఆయన కార్చిన రక్తము చేత నువ్వు కడగబడితే కనుక ఆయన ఎంత గొప్ప దేవుడో నువ్వు చెప్పగలుగుతావు. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎన్ని మహత్ కార్యాలను చేయగలుగుతాడో నువ్వు ఆ ప్రోత్సాహముతోని అంత ధైర్యంగా నువ్వు నిలబడగలుగుతావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకేమంటున్నాడు? నిత్యుడగు తండ్రి. ఈ నిత్యుడగు తండ్రి అయిన మాట మీద నేను ధ్యానిస్తున్నప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడు నేను ఎంతగానో పట్టించుకోలేదు కానీ ఆయన మాట వినకపోయేటువంటి. కానీ ఎప్పుడైతే ఆయన పిలుపుని అందుకొని ఆయన ఈ లోకంలో నుంచి ఆయన దేవుని రాజ్యానికి చేరుకున్నాడో అప్పుడు నాకు నిజంగా అర్థమైంది, ఉన్నప్పుడు మనం విలువం కానీ వెళ్ళిపోయినప్పుడు మనము బాధపడే వాళ్ళు ఉంటాం. ఈరోజు ఇదే మనము ఆధ్యాత్మిక స్థితిలో మనం కానీ దీన్ని గమనిస్తే కనుక గాడ్ ఈస్ అన్ ఎవర్ లాస్టింగ్ ఫాదర్. ఆయన పరలోకము తండ్రిగా మనకు ఉంటున్నాడు. ఈరోజు ఆ తండ్రి ఇంకా తన బిడ్డలకి అవకాశం కలుగజేస్తున్నాడు. ఆ అవకాశాన్ని నువ్వు ఇంకా సద్వినియోగపరచుకోక దుర్వినియోగపరచుకునే వాడుగా బిడ్డగా నువ్వు ఉంటే కనుక ఆయన నీ కొరకు ఇంకా ఎదురు చూస్తున్నాడు. అందుకనే ఉపమానాల్లో కూడా మనకి తప్పిపోయిన కుమారుడు గురించి చెప్తా ఉంటాడు. తప్పిపోయిన కుమారుడు అంట ఇష్టానుసారంగా లోకం యొక్క హంగులు ఇవన్నింటినీ చూసి లోకంలో ఉన్నదంతా తీసుకొని అంతా పాడు చేసేసి ఆఖరికి ఒకటే గుర్తించాడట, నాకంటూ నా తండ్రి ఒకడు ఉన్నాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఆయన దగ్గర నేను అట్లీస్ట్ ఒక పనివాడిగానే నేను చేరుకోవచ్చు, ఆఖరితో నేను బతకలేకపోతున్నా, పందెలు కూడా తినలేదట పొట్టుని. అప్పుడు ఆ గ్రహింపు కలిగి తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడు. అప్పుడు తండ్రి ఏం చేశాడంటే దూరం నుంచి చూసి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నాడట. వాడు ఇంకా దగ్గరికి రాకమునిపై ఈయననే ఆయన యుద్ధకు పరిగెత్తి వెళ్ళి ఆయన మీద పడి ఆయన మెడ మీద ముద్దు పెట్టి ఆయన వస్త్రాలు మార్చి ముంగరకు ధరింపజేసి నా కొడుకు తిరిగి వచ్చాడు, ఇంకా బ్రతికే ఉన్నాడు అని ఒక విందు చేశాడంట. అదే సేమ్ దేవుడు నా జీవితంతో ఆయన చేయాలని ఆశపడుతున్నాడు. ఈ స్టెప్ పోయి తప్పిపోయిన కుమారుడు యొక్క తండ్రి ఎట్టి రీతిగా ఆయన కొరకు ఎదురు చూస్తాడో తప్పక నా కుమారుడు వస్తాడని ఈరోజు ప్రభు కూడా నీ కొరకు నా కొరకు మా అందరి కొరకు ఎదురు చూస్తున్నాడు, రమ్మంటున్నాడు. ఈరోజు కన్నా లోకంలో ఉంటున్న సుఖభోగాలు అన్నింటినీ విడిచిపెట్టి నువ్వు ప్రభు దగ్గరికి రాగలితే కనుక ఆయన నిన్ను స్వీకరించుకుంటాడు. అప్పుడు నువ్వు నిజమైన క్రిస్మస్ సెలబ్రేషన్ అనేది నువ్వు నీ జీవితంలో నువ్వు చేయగలుగుతావు అని దేవుడు తెలియదు. అటు రీతిగా ఆయన సమాధానకర్త అంట. సమాధానం లేని లోకంలో సమాధానకర్తగా ఆయన దిగి వచ్చాడు. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటి అంటే ఈ లోకంలో సమాధానం లేదు సరే, కానీ మనుషులలో లేదే, నీలో లేదే, నీ కుటుంబంలో లేదే, నీ వ్యక్తిగత జీవితంలో నీకు సమాధానం లేదే. అవన్నింటిని పూడ్చడానికి ఆయన సమాధానకర్తగా ఈ భూమిపైకి దిగి వచ్చాడు. నువ్వు నిజంగా దేవుణ్ణి అంగీకరించి రక్షణ పొందుకొని క్రీస్తు రక్తం చేత కడగబడిన బిడ్డవై ఉంటే కనుక ఆ సమాధానాన్ని నువ్వు కలిగి జీవించాలి అని దేవుని వాక్యం చూపిస్తుంది. అందరితోని భక్తుడైన పౌలు కూడా అంటూ ఉంటాడు, మీరు వీలైన మటుకు అందరితోని సమాధానము కలిగి ఉండండి. అందుకనే దేవుని వాక్యం కూడా సెలవిస్తున్నది, సమస్త జ్ఞానంతో మించిన దేవుని సమాధానము మీ హృదయాలకి కావిలి ఉండాలంట. ఆయన మనం కాచుకుంటున్నాడు. ఒక గొర్రెల కాపరి తన గొర్రెలని ఎట్టి రీతిగా మృగాల చేతిలో పడిపోకుండా కాపాడుకుంటున్నాడు, అట్టి రీతిగానే ప్రభు నీ కొరకు నా కొరకు ఈ భూమి మీద జన్మించి ఆయన మనకి మంచి కాపరిగా ఉంటూ ఆ కాపరి నేటికి కూడా ఆయన గొర్రెలని ఆయన కాచుకుంటూ ఉన్నాడు. ఆ నెమ్మదిని మనం కలిగి జీవించాలని. ఈరోజు కాపరి లేకపోతే గొర్రెలు చెదిరిపోతాయి. ఎందుకంటే ఎవరు పిలిచి ఏమి పెడతారో, ఎవరు పిలిచి ఆహారం పెడతారో, ఎవరు పిలిచి విషయం పెడతారో తెలియదు గొర్రెలకి. అందుకనే కాపరి ఎప్పుడు గొర్రెలతో ఉంటాడు. ఎందుకంటే గొర్రెలు ఎక్కడ ప్రమాదానికి గురి కావద్దు అని ప్రతినిత్యము ఆ గొర్రెల్ని విడిచిపెట్టి ఏమాత్రము ఒక క్షణం కూడా పక్కకి వెళ్ళిపోవడం. అదే రీతిలోనే ప్రభు
మంచి కాపరిగా ఉంటున్నాడు. నేను గొర్రెలకి మంచి కాపరిని అని చెప్పాడు. నా గొర్రెలు ఆయన స్వరం వింటాయన్నయ్య, నా స్వరం వింటా అన్నయ్య. మనం ఏం చేస్తున్నాము? ఆయన స్వరం వింటున్నాము. ఎవరైనా పాస్టర్ గారు. పాస్టర్ గారు ఏం లేదు, ఆయన కాపర్ అంతే. బిల్డింగ్ చర్చ్ కాపర్ అంతే. ఆత్మీయంగా ప్రభు మనకి కాపరిగా ఉంటున్నాడు. ప్రభు మీ పాస్టర్ గారిని ఏర్పరచుకుంటే పాస్టర్ గారికి ప్రభు ఆయన బాధ్యతను అప్పగించి ఉన్నాడు. నా గొర్రెలను నువ్వు కాయాలి. పేతురుతో అంటాడు కదా, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవునా ఈసారి నేను ప్రేమిస్తున్నా, అయితే వెళ్ళి నా గొర్రెలని మేపు. కాబట్టి హీస్ అ గుడ్ షెపర్డ్. ఈరోజు నేను కాపాడబడాలన్నా ఒక కాపరి లాగా ఉండి, ఒకవేళ నేను గొర్రెగా ఉన్నా కూడా నేను కాపాడబడాలన్నా ఆయన మనకు ప్రధాన కాపరి ఉండాలి. ఆయన మాటకి మనం విధేయత చూపాలి, ఆయనకి లోబడాలి అని తెలియజేస్తాడు. కాబట్టి ఈ సమాధానం లేని లోకంలో, నెమ్మది లేని లోకంలో ఆయన నెమ్మది వృధానికి వచ్చాడు. ఈరోజు మన గుడ్డల మీద మనం చేసుకొని కానీ ఒకసారి ఆ నెమ్మది నేను కలిగి ఉన్నానంటే బహుశా మన ఊర్లో నెమ్మది లేదేమో. కాబట్టి ఈ క్రిస్మస్ సీజన్ లో ఆ సమాధానకర్త ఆయన నీకు సమాధానాన్ని అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకో, ఆయన జన్మను బట్టి ఆనందించు, ఆయన ఎంత గొప్పవాడో ఒకసారి తెలుసుకో, ఆయనతో సావాసంలో నిలిచి ఉండు. అంత మాత్రమే కాక ఆయన అతి త్వరలో తిరిగి రాబోతుండగా ఆయన నిన్ను ఎదుర్కొనే దానికి తగిన సిద్ధపాటు కలిగి మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యం ఒకటి చూసుకొని మనం వెళ్దాం. మనుషుల యొక్క పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందులో ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు అతనిని అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనను అనుగ్రహించను. కాబట్టి అందరూ చెప్తారు, అందరూ వింటారు, కానీ బైబిల్ చెప్పేది కొందరే వింటారు. అర్థమైందా? అందరూ చెప్తారు, అందరూ వింటారు, కానీ బైబిల్ చెప్పేది అందరూ వినరు, కానీ కొంతమందే దాన్ని వినగలుగుతారు. వినగలిగే చెవులు, గ్రహించే హృదయము దేవుని దగ్గర నుంచి మనం పొందుకొని ఆయన ఎంత తగ్గించుకున్నాడు. క్రిస్మస్ అంటే యేసు ప్రభువు బెత్లెహేంలో జన్మించారంటే ఎంత తగ్గింపు కనిపిస్తున్నది చూడండి. ఒకవేళ ఆ యేసు ప్రభునే హేరోదు రాజు గృహంలో ఉంటుంటే మనకు దొరికేటుడా, రాజకుమారులుగా మిగిలిపోయేటోడు. ఆయన మనందరిని రాజకుమారులుగా మార్చడానికి ఆయన పశువుల పాకలో జన్మించాడు. యూ హ్యావ్ టు బి ద కింగ్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ టు బి ద సన్స్ ఆఫ్ గాడ్. రాజకుమారులమై ఉండాలన్నమాట. ఆయన రారాజు, ఆయన రాబోతున్నాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించి తను తాను అంతగా తగ్గించుకున్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే తగ్గింపు అనేది వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్. అవి క్రైస్తవుడికి ఒక పునాది తగ్గింపు. అందుకే బైబిల్ కూడా చెప్తున్నది, తమ్ము తాము తగ్గించుకున్న వారిని నేను హెచ్చిస్తాను. ఈరోజు తగ్గింపు లేకపోతే దానికి ప్రార్థన వస్తుంది. గర్విష్ఠులను అనగదొక్కుతాను, దీనులను లేవనెత్తుతాను. దీనుడిగా దరిద్రుడిగా నీ కొరకు నా కొరకు బెత్లెహేంలో జన్మించాడు. అందుకనే చదువుకున్న వాక్య ప్రకారం అన్ని నామముల కన్నా పరిణామం ఆయనకి ఆయన యేసునామం అని పిలుపబడింది. ఆయన నామంలో అంట ప్రతి ఒక్క మోకాలు ఉండాల్సిందే. లేదు యేసు ప్రభు దేవుడు అని ఈరోజు ఎవరైతే చెప్తున్నారో ఈ సమాజంలో వాళ్ళు కూడా ఒక రోజు తప్పక యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పే రోజు అతి త్వరలో రాబోతున్నది. కాబట్టి అందరు దేవుళ్ళు ఒకటి కాదు, దేవుడు ఒక్కడే, అది మన ప్రభువే. అంతే. చెప్పండి, ధైర్యంగా చెప్పండి, ఎవరికైనా చెప్పండి, భయపడక్కర్లే. అందరిలో ఒక్కడు కదా అంటే అంటాం. జీవరత్న మంత్రులు ఇంటి ముందు లక్ష్మ అంటే ఉంటుంది. ఆ అంటది, ఏముంది బాబు క్రిస్మస్, ఆయన మేము కూడా అగరబత్తి అంటిస్తాం, పూజ చేస్తాం,
అందరిలో ఒకడే కదా అంటది. నేను చెప్తా ఈయన చెప్తాడు ఒకటే. మీరందరికి వచ్చి దేవుడు కాదు, దేవుడు ఈయన ఒక్కడే దేవుడు, ఈయన తప్ప వేరే దేవుడు లేడు అని వాక్యం తెలుస్తుంది. కాబట్టి ప్రభుని తెలుసుకో, ప్రభుత్వం ఉండు, ప్రభు రాక కొరకు తగిన సిద్ధపాటు కలిగి ఉండు. యేసు ప్రభు వారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారంటే భక్తుడైన పౌలు ఒక చక్కటి మాట చెప్తున్నాడు. ఆ మాట మనం చూసుకొని మనం ముగించుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు అట్టి వారిలో నేను ప్రధానుడను. కాబట్టి పౌలుకి ఏం పేరు పెట్టబడ్డదండి? పరిశుద్ధుడైన పౌలు, సెయింట్ పాల్ అని ఆ బిరుదు పొందుకున్నాడు ఆయన. అంటే ఒకప్పుడు అపోస్తుల కార్యాల్లో మనం చూసినట్లయితే ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు, భయంకరమైన వ్యక్తి, సంఘాలని చెదరగొడుతూ సంఘంలో ఉన్న వారిని చంపివేస్తూ ఆయన తిరిగేటోడు. కానీ ఈరోజు ఆయన వాక్యాన్ని అంగీకరించినాక, ఆయన పిలుపుకి లోబడ్డాక ఈరోజు ఆయన అంటున్నాడు, అందరిలో ప్రధానుడిని నేనే. ఆయన పాపుల కొరకు పైకి వచ్చాడని గ్రహించగలిగాడు. ఆ గ్రహింపు మనకున్నదే. ఈరోజు యేసు ప్రభు వచ్చాడు, క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం, కానీ పాప స్థితిలోనే మనము ఉంటున్నాం. ఆ పాపికి మనమే. నీ కొరకే ఆయన జన్మించాడు. పౌలుకి ఆ గ్రహింపు ఇచ్చాడు దేవుడు. ఏమనంటే అందరిలో ప్రధాన పాపిని నేనే. ఆ వాక్యం నాకు అర్థం కానప్పుడు అనుకున్నా, ఎన్ని పాపాలు చేసి ఉంటాడు బాబు. నాకు తెలిసిన పాపాలు అయితే ఆల్మోస్ట్ నేను చేసిన, కానీ ఈయనకేమన్నా కొత్తగా చేసి ఉంటాడా అని ఆలోచన వచ్చింది. ఇంకేమన్నా ఉన్నాయా చేయడానికి పాపాలు అని. అంటే అంతగా తను తాను ప్రభుకి సమర్పించుకొని, ప్రభు వెలుగులో నింపబడి, ప్రభు యొక్క రాజ్య విస్తరణలో ఒక బలమైన ఆయుధము వలె దేవుని చేతిలో వాడబడ్డాడు. మరి పౌలు అంటున్నాడు, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికి మాత్రమే, నిన్ను ఆశీర్వదించడానికి కాదు, నీకు 10 బంగ్లాలు ఇవ్వడానికి కాదు, లేకపోతే నీకు బ్యాంకులో బ్యాలెన్స్ ఇవ్వడానికి కాదు. ఆయన రాలే. ఆయన నీ పాపం నుంచి నేను రక్షించడానికి మాత్రమే వచ్చాడు. పౌలు ఒప్పుకున్నట్టు, పౌలు గ్రహింపు కలిగినట్టు నువ్వు కూడా పాపివి అని నువ్వు ఈరోజు ప్రభు దగ్గర ఒప్పుకుంటే కనుక పౌలు నెట్టి రీతిగా లేవనెత్తుతాడు, నిన్ను కూడా ఈ నూతన సంవత్సరంలో ఆయన లేవనెత్తుతాడు. అతి రీతిగా ఆయన ఎంతవరకు నేను నడిపించాలో అంతవరకు నడిపిస్తాడు. దేవుడు కొద్ది కృప అందరికీ అనుగ్రహించి మనకు అవకాశం నడిపించాడు. నేనేనా నా చేతిలో తీసుకోవాలని రాసుదా నీకు? ప్రార్థన చేసుకున్నామండి. ఎక్కడ వాళ్ళక్కడ మోకరిస్తాం. చిన్న ప్రార్థన.